మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా, అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా, ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా, నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళెం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూర్చుంది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి సైకిల్ చేస్తున్నావు కదా, నీ కూడడేసాడే దాన్ని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును, ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా అడక్కి ఇవాళ అడిగితే బాగుంటుందా అన్నాను. ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం, అయినా నీ ఏంటో కాయకట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నారా, మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడిస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆడుకుని తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పుతున్న శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సోదా ఎదవ గోళాలని ఇక్కడి నుంచి. మరి తాళిబొట్టుకి బంగారం దొరా. పొమ్మనానా, బంగారం లేదు, బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా, తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాట ఇస్తే వెనక్కి తీసేసుకోరా. మాట ఇచ్చాడట, మాట. హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా? నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళకాడ బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళక. దొరా, 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శాసన గినక తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంత పెళ్లి. ఇదేంటి మావో? అయ్యి నా దేవుడు, నా మామని చంపేశారు. అక్క అక్క, సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డును బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు ఎవరు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. సుందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బలవేసిందిరా.
నేను చెయ్యితే ఆడు చచ్చిపోతాడు నాగేను బాబు. చావలేక కాదు. ఇష్టం లేకపోతే పొమ్మనాల ఇలా నెత్తురు కళ్ళ చూడటమా? వాడి చేతులు అమ్మోరేర గొట్ట. ఏండహో అందరూ ఏండహో. పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన కూతురు పూసి అభిమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. బాబు బాబు నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగాడిదని గుమ్మలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బారులో గుండె మీద గుద్ది మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి అంతకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అడ్డుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాట మాట్లాడుతున్నారా? తప్పు తప్పు మన డబ్బు కొట్టేస్తే తానుకున్నావా? దివాణంలో వేరి మొగిస్తే గుండె బద్దలు ఎత్తేస్తారా మీరు? కొట్టబోయ్ దమ్ములుంటే ఒక్కడి కాదు 100 పేర్లు కొట్టు. వినండహో, ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతుకొచ్చాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావకొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరూ పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీటి బాబు ధర్మయ్య మన బంటేగా ఆ కనెక్షన్ లాగితే సరి. తక్షణం పనిచేయి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని. ఏమిటా జోరు? ఎందాక అమ్మా, ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాను పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గంగలో దూకించావండి. అసలు సంగతి ఏమిటో? ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారి నిధి నుంచి బతకాలనే? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాస్తే ఈ ఊళ్ళో 100 ఇళ్ళున్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడితే మాటే మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే గంటేస్తా. దానికి తిరుగుంటుంది. చూస్తాను. ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. ప్రాబ్లముడు బై కడుపులో కాలితే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం బత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టు ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వారికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికి నాయాడు రావణ బక్కడు బతకలేనుడు వాళ్ళే మన బాగా చిచి పిరికి సందాసులు. చీము నెత్తులేని ఈ వారపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను.